ఈ దినము మూల వాక్యము 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఆలోచన మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. అది ఈ దినము మూల వాక్యం. దానికి టాపిక్గా 4 ఆయుధములు. దానికి టాపిక్గా మనకి అంశం 4 ఆయుధములు. అయితే 2వ కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మా యుద్ధోపకరణములను శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగి ఉన్నవని అనుభవం. అయితే ప్రియ సహోదరులారా, మనమందరము యుద్ధరంగంలో నిలవబడి ఉన్నాము. మన శరీరము ఒక యుద్ధరంగం, మన ప్రాణము ఒక యుద్ధరంగం, మన ఆలోచన సరళి కూడా ఒక యుద్ధరంగం. అయితే కొన్ని యుద్ధములు మన కంటికి కనబడట్లేదు, కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఉదాహరణకి మన శరీరంలోనికి సూక్ష్మ క్రిములు వచ్చిన ఎడల రక్తంలోని తెల్ల కణములు గెలిచి ఎడల జబ్బు నయమవుతుంది. ఆ విధంగా తెల్ల కణములు వచ్చిన తర్వాత సూక్ష్మక్రియ ఇది కానప్పుడు తెల్ల రక్త కణములు గెలిచిన జబ్బు నయమవుతుంది. అది తెల్ల రక్త కణములు ఓడిపోయినట్లయితే జబ్బు మనకి ముదురుతుంది. అదేవిధంగా మన ప్రాణముల యందు చెడ్డ తలంపులు, అధైర్యము, అవిశ్వాసులను అపవాది మన హృదయంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. మనకు ఆత్మయు జీవమై ఉన్న వాగ్దాన వచనములను పట్టుకొని మన యుద్ధం చేసి గెలవవలసి ఉన్నది. అయితే మన ఆత్మయు ఒక యుద్ధరంగమే. కొన్నిసార్లు ఆత్మ సొమ్మసిల్లుతున్నది, కలవరము, నిరాశ కలుగుతున్నది. అయితే దేవుని ఆత్మ తానే మన పక్షమున నుండి యుద్ధము చేయుచున్నాడు. అయితే మృగముల మధ్య పోరాటము, దేశముల మధ్య యుద్ధము. ప్రతిరోజు ప్రపంచము మొత్తం మీద ఈ యుద్ధం గురించి, అంటే సైన్యం గురించి సుమారు 660 కోట్ల ప్రపంచం అంతా ఈ యుద్ధముల గురించి సైనికులకి ప్రభుత్వం వెచ్చిస్తుంది, యుద్ధం వరకు ప్రత్యేకిస్తుంది. అయితే పూర్వము యుద్ధం చేసినప్పుడు ఖడ్గములు, బాణములు ఉపయోగించేవారు మొట్టమొదట. అది క్రమేణ రాను అణుబాంబులు, క్షిపణులతో మళ్ళీ యుద్ధం. ఇప్పుడు ఏమిటంటే విషవాయువులతో యుద్ధం. అప్పుడు ట్యాంకర్తో కూడా, ఇప్పుడు కూడా ట్యాంకర్తో యుద్ధం చేస్తారనుకోండి. ఆ విధంగా యుద్ధం జరుగుతున్నాయి. అయితే మనకు ఒక పోరాటం ఉంది. అపోస్తలులు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 వచనం చూస్తే, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముతోనూ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డ లోకము, శరీరము, సాతానుతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధ సమయమందు జయక్రీస్తు మనతో కూడా ఉండి యుద్ధం చేయించుతున్నాడు. దేవదూతలు, కెరూబులు,
శిరవులతో మనం కూడా ఉన్నారు. దేవుని బిడ్డలు, సేవకులు, పరిశుద్ధులు మనతో కూడా ఉన్నారు. అయితే 19వ శతాబ్దమందు మనకు వ్యతిరేకంగా చాలామంది నాస్తికులు, నాయకులు బయలుదేరారు. అంటే రష్యా, చైనా వంటి దేశం యందు కమ్యూనిజం అక్కడ లేవడం జరిగింది. అయితే విశ్వాసులు, సంఘము, సేవకులకు వ్యతిరేకంగా తీవ్రమైన యుద్ధము జరిగింది. ఇప్పుడు కూడా మన క్రైస్తవుల గురించి వ్యతిరేకంగా యుద్ధములు జరుగుతున్నాయి. మన పేపర్లోనూ సెలవుల్లో కూడా మనం చూస్తున్నాం. పాస్టర్లు ఏ విధంగా హింసిస్తున్నారు, దేవాలయం ఏ విధంగా ధ్వంసం చేస్తారని కూడా నేటి కూడా జరుగుతుంది. అయినను ప్రభు మనకు యుద్ధోపకరణలను మనకు దయచేసి ఉన్నాడు. అది శరీర సంబంధమైనది మాత్రం కాదు. బలము గల వారు దేనినైనా ఆయుధములు ఉపయోగించగలరు. బలము గల వారు దేనినైనా ఆయుధముగా ఉపయోగించగలరు. ఉదాహరణకు సంసోను పచ్చి గాడి దవడ ఎముకను ఆయన ఆయుధముగా ఎన్నుకున్నాడు. పచ్చి గాడి ఎముకను సంసోను. అదేవిధంగా దావీదు కూడా ఒడిసెలు రాయిని అతనికి ఆయుధముగా ఎంచుకున్నాడు. గిద్యోనునకు పొన్న, దివిటే, బోరాల ఆయుధములు ఆయన ఎంచుకున్నాడు. అది శరీరములకు సంబంధమైనవి కావు. మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధము. బాణములు వేయు అపవాది ఉండగా బాణములకు మనుషులను బట్టి మనము బాధపడవలసిన లేదు. దావీదు రాసిన కీర్తన 144 అధ్యాయము 1వ వచనం చూస్తే, మాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నిధింపబడిన గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేలకు పోరాటం నేర్చువాడే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు మనం ఈ 4 ఆయుధముల గురించి ఉపోద్ఘాతం విన్నాం. ఈ 4 ఆయుధములు ఒకదాని తర్వాత ఒకటి విపులంగా మనం చూద్దాం. మొట్టమొదటిగా 4 ఆయుధములు. మొట్టమొదటిగా యేసు నామము. మొదటిదిగా యేసు నామం. 1వ సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం చూస్తే, దావీదు నీవు కత్తియు ఈటెయు బండెమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలుగా సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుతున్నాను. అయితే ఇక్కడ ఈ మాట ఫిలిష్తీయుడైన గొలియాతుతో దావీదు అనిన మాటలు. అయితే సంరక్షించుటకు ఆయుధముగాను, శత్రువులను పడదవేయటకు ఆయుధముగాను దావీదు యెహోవా నామమును వాడుకున్నాడు. ఆయన నామముతో మహిమ గల ప్రసన్నతయు బలమును కలిగి ఉన్నాడు. దావీదు రాసిన కీర్తన 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, గనుక నేను కదల్చబడను అని. అదే యేసు నామమున ఫిలిప్పీ 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూసినట్లయితే, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అయితే లోకమందున్న అధిపతులు నామము కన్నను, సైన్యాధిపతుల నామము కన్నను ప్రభు నామము గొప్పది. అదేవిధంగా కీర్తనలు 46వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అది యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం, 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే,
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని యోహాను సువార్త 14 అదేవిధంగా యోహాను సువార్త 16 ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను అని. అయితే యోహాను సువార్త 16 ఆ విధంగా అంటున్నారు. అయితే మనము క్రీస్తు నామము ధరింపబడి ఉన్నది. యేసు అనే నామమునకు ఇక్కడ రక్షకుడని అర్థము. యేసు నామమున అంటే అర్థము రక్షకుడని అర్థము. అదేవిధంగా మత్తయి సువార్త 1:21 చూస్తే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించున్నాడు. ఆయన అపవాది చేతుల నుండి రక్షించుతున్నాడు. పాతాళము నిత్య అగ్నిగుండము నుండి రక్షించుతున్నాడు. పాపము వ్యాధి శ్రమల నుండి మనను ఆయన రక్షించుతున్నాడు. అయితే యేసుక్రీస్తుకు బిరుదులు ఉన్నాయి. యెషయా 9:6 చూస్తే ఆయనకి 5 రకములైన బిరుదులు కావు. అది ఏమిటంటే, 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగిన అధిపతి అని ఆయనకి 5 నామములు, అంటే 5 బిరుదులు కలవు. అయితే పేతురు సేవ నిమిత్తం బయలుదేరినప్పుడు వెండి బంగారము ఆయన యొక్క లేదు, చదువు డిగ్రీ ఆయన యొక్క ఏమీ లేదు. ఆయన యొక్క ఉండినదంతా ప్రభు నామమే. పేతురు ఆయన సేవ నిమిత్తం బయలుదేరినప్పుడు ఆయన వెండి బంగారం లేవు, ఆయనకి ఎటువంటి చదువు సంఖ్యలు లేవు, కేవలం ఆయన ప్రభు నామం మాత్రమే ఆయన దగ్గర ఉన్నది. దాని ప్రకారంగా ఆయన సేవకు ఆయన బయలుదేరాడు. అపోస్తలుల కార్యాలు 3:6 చూస్తే ఆ నామమును బట్టి పుట్టుకుంటే వారిని నడవజేశాను. పేతురు ఎటువంటి అర్హత లేకపోయినా, ఎటువంటి చదువు సైన్యాలు లేకపోయినా, యేసు నామం ఆయన కలిగి ఉన్నందున ఆయన నామమును బట్టి పుట్టిన వారిని లేవదీయడం జరిగింది, నడవజేసినట్టుగా చేశారు. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 3:16 చూస్తే ఆయన నామమందరి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగిన వీరిని బలపరిచడం. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట దీనికి పూర్ణ స్వచ్ఛత కలిగజేశారు. అదేవిధంగా కొలస్సీ 3:17 చూస్తే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయుడి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ సలహా ఇవ్వటం జరిగింది. అయితే ప్రభు నామము బలమైన ఆయుధమును తీసుకున్నది. మార్కు సువార్త 16:17 చూస్తే నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా. యేసుక్రీస్తు నామమున మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఆయన విజయము దయచేయవాడు. ఇది మొదటిదిగా యేసు నామము. రెండవది దేవుని వాక్యము. ఎఫెసీ 6:17 చూస్తే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా ఉన్నది, అది ఆత్మీయ జీవమై ఉన్నది. శత్రువు మీద దాడి చేసి తునాతునకలుగా చేయు శుద్ధిగా ఉన్నది. అది అంధకార చీకటి శక్తులను వీరుగబడుతున్నది. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 20:29-32 చూస్తే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడానికి నాకు తెలియను, వారు మందను కనికరించుతారు అని అపోస్తలుడు హెచ్చరించారు. అదేవిధంగా 32 చూస్తే దేవునికి ఆయన కృపావాక్యములను
సంఘము అప్పగించాను. కృపవాక్యం అన్నది ఆత్మకర్గంగా ఉన్నది. ఫిలిప్పీ 2:16 చూస్తే, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశింపవలనని. అయితే చీకటి శక్తులను జయించుటకు జ్యోతి వలె ప్రకాశించింది వాక్యం మనకి కావాలి. అయితే వ్యాధి మీ మీద దాడి చేయించున్నదా? అయితే యుద్ధోపకరణంగా మన మీద వ్యాధి దాడి చేసినప్పుడు యుద్ధోపకరణంగా దానికి నివారణగా SC 53:5, నిర్గమ 15:26, 1 పేతురు 2:24 అనే వచనంలో ప్రతి చూసినట్లయితే దైవిక స్వస్థత, ఆరోగ్యం మనము పొందుకుంటాం. అయితే యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష తన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అయితే మనకు బదులుగా మన స్థానంలో యేసు ఉండి గాయములు పొందడం, దెబ్బలు తినడం, మనం భరించవలసినవన్నీ ఆయన భరించడము, అన్నీ మనం చేసిన పాపాలే. నలగొట్టడం అనే పదము లోకం అంతటి పాపాల భారము ఆయన మీద పడ్డాయని ఇక్కడ సూచిస్తుంది వాక్యం. అదేవిధంగా నిర్గమకాండం 15:26 చూస్తే, మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును మనసారా వింటే, ఆయన దృష్టిలో సరిగా ప్రవర్తిస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన శాసనాలన్నిటిని పాటిస్తే, నేను ఈజిప్టు వాళ్ళకు కలిగించిన రోగాలు ఏది మీకు తగలనీయను, యెహోవాని నేను మిమ్మల్ని బాగు చేయనని చెప్తున్నాను. అదేవిధంగా 1 పేతురు 2:24 మనం పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల కోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు రాని మీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మనకు ఆరోగ్యము కలిగి ఉన్నది. అయితే మీకు భయము, కలవరము ఎదుర్కొంటున్నారా? అయితే సామెతలు 28:1 మనం చూస్తే, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా పొందుననే వచనం మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా 2 తిమోతి 1:7 చూస్తే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చారు, కానీ మనకి తిరిగితనం అనే ఆత్మను ఇయ్యలేదు. అలాగే చీకటి శక్తుల ప్రభావం ఉన్నదా? చీకటి శక్తుల ప్రభావంకి హెబ్రీయుల రాసిన పత్రిక 13:5-6 చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉంటుంది, నేను ఏమాత్రమును విలువను, నేను ఎన్నడను విడబాయను అని ఆయనకు చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, ధనపాత్రుడను, నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారని అన్నారు. అంటే మన జీవిత విధానము డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి, కలిగిన దానితో మనం తృప్తిపడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభువు తానే ఇలా అన్నాడు, నేను నిన్ను ఎన్నడను చెయ్యి విడవను, ఎన్నడను వదిలిపెట్టను. అందుచేత మనము ప్రభువే నాకు సహాయం చేసేవాడు, నేను భయపడను, నాకు భయం ఉండదు, మానవ మాత్రం నన్నేమి చేయగలదని మన ధైర్యంగా చెప్పగలరు. మీ హృదయమందు చేడు, మంట, దోషము నిలిచున్నదా? ఆ విధంగా నిలిచున్నట్లయితే దానికి మన నివారణగా రోమా రాసిన పత్రిక 5:5 చూస్తే, మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను పొందడం జరిగింది. దేవుడి విశ్వాసులకు అంతిమ రక్షణ. అవిశ్వాస ఆశాభావాన్ని ఇచ్చినది
చివరిలో వారిని నిరాశపరచనని కాదు, వారికి దేని యుగములలో దేవుడు ఆశాభావాన్ని కలిగించాడో దాన్ని ఆయన చివరికి వారికి తప్పకుండా ఇస్తాడని విశ్వాసంతో తెలుసుకోవచ్చు. కుమ్మరించడము అనే మాటలో చెప్పలేనంత సమృద్ధిగా ఇచ్చినట్టు అర్థము. అయితే మనలో శాపములు ఉన్నాయి. శాపములు అయినట్లయితే గలతీ 3:13, ద్వితీయోపదేశకాండం 23:5, ప్రకటన 22:3 మనం చూసుకుంటే అక్కడ మనకి తెలుస్తుంది శాపముల గురించి. అదేవిధంగా మంత్రశక్తుల ప్రభావం అంటే సంఖ్యాకాండము 23:23 ఎస్సీ 54:17 కూడా మనం చూడాలి. అదేవిధంగా గలతీ 13 శాపములు అన్నదానికి గలతీ 13లో పాపులమైన మనము మనుషుల కోసము యేసు ప్రభు ఏమి చేయడానికైనా సిద్ధమయ్యాడో చూడండి. మన స్థానము మనము తాను తీసుకున్నాడు. మన ఆజ్ఞను మీరినందున వచ్చిన శాపాన్ని తనపై వేసుకున్నాడు. మనము చేసిన నేరాలకై ఆయన శిక్ష అనుభవించాడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 23:5 చూస్తే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక మీ దేవుడు ఆ శాపాన్ని దీవెనగా చేయడం జరిగింది. అయితే నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన విశ్వాసమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు అని బైబిల్ ఇక్కడ చెబుతున్నది. కీర్తన గ్రంథం 138:2 చూస్తే దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కన్నను వాడగలదని ఎబ్రీ రాసిన పత్రిక 4:12 మనం చూస్తాం. అదేవిధంగా ఎఫెసీ 6:17 చూస్తే అదే ఆత్మ ఖడ్గము దేవుని వాక్యము విశ్వాస వాక్యముగా ఎల్లప్పుడూ మీ నోట ఉండనియండి. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీకు సమృద్ధిగా మీలో నివసింపనియండి. ఉదాహరణకు రునేమియా దేశమును రష్యా దేశస్థులు ఆక్రమించడానికి మునుపు ఆత్మస్వరూపేగు దేవుడు చాలామంది దేవుని బిడ్డల ద్వారా హెచ్చించారు. అయితే విశ్వాసులందరూ దేవుని వాక్యమును కంఠస్థము చేసి దాన్ని ఆత్మకర్యముగా చేసుకొని యుద్ధంలో గెలవటం జరిగింది. దేవుని వాక్యమును కంఠస్థం చేసి ఉపయోగించండి. విశ్వాసం ఒప్పుకోలు చేయండి. శత్రువులతో పోరాడే సమయంలోనూ వ్యాధి సమయంలోనూ యుద్ధోపకరణలను వాడుకోనండి. ఇర్మియా 2:9 చూస్తే యెహోవా మాట నా హృదయములో అగ్ని వలె మండుతూ నా ఎముకలలోనే మూయబడి ఉన్నది అనేది దేవుని వాక్యము. ఇది 2వది. 3వదిగా కన్నీటి ప్రార్థన. హోషేయ 12:3-4 ప్రకారము తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడను. అదేవిధంగా అతడు దూతతో పోరాడి జయం పొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతుమాలెను. ఇది కన్నీటి ప్రార్థన. అంటే దేవుడు మనకు ఉంచిన యుద్ధోపకరణం గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు నామము ఆత్మ ఖడ్గములు దేవుని వాక్యము యుద్ధోపకరణముగా ఉన్నవి. అలాగే కన్నీటి ప్రార్థనలు మనకు యుద్ధోపకరణముగా ఉన్నవి. ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాదు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు కూడా ఆయన ఉన్నాడు. మనకు ప్రభు మన ప్రార్థన ఆలకించడమే కాకుండా దానికి జవాబు కూడా ఇచ్చేవాడు. కన్నీటి ప్రార్థన దేవుని హృదయమును కరిగించుతున్నది. దేవదూతలు కూడా క్రిందకు దింపుతున్నారు. మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించడమే కాకుండా దేవదూతను కూడా క్రిందకి దింపుతున్నారు ఈ ప్రార్థన. అయితే యాకోబు తన సహోదరునికి భయపడి యెహోవా అని రేవు వద్ద కన్నీటితో ఆసక్తిగా ప్రార్థించాడు. యాకోబు తిరిగి వస్తూ యాకోబు అయిన అన్నతో యుద్ధం చేయవలనేమో అతని కన్నీటితో యెహోవా రేవు దగ్గర
ఆయన ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తన సహోదరుతో సమాధానంతో ఎదుర్కొనటకు సహాయపడింది. కాబట్టి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేయటం వలన ఆ విధంగా మనకి కలుగుతుందని ఉదాహరణగా యాకోబు. మీకు సమస్యల పోరాటముల అనేకులు మీకు విరోధంగా ఉన్నారా? మంత్రవంతుల ప్రభావమా? ప్రార్థించండి. ప్రార్థన కాదు, కన్నీటితో కూడా మీరు ప్రార్థించండి. ఉదాహరణకు ఒక సేవకునికి సరిపడే చదువు లేకపోయినాను కన్నీటితో ప్రార్థించే అనుభవం ఆయనకి కలిగి ఉన్నాయి కొంత సేవకుడు. అయితే అతడు నిర్వహించే కూటములలో దేవుని ప్రేమ పొంగి పొరలో దిగపొరలేది. ఎన్నో ఆత్మలు ఆయన యొక్కకు ఆకర్షింపబడేవి. కొంత సేవకు డిగ్రీలు పొందక్కర్లేదు. కొంత సేవకులు విశ్వాసము కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే ఇవన్నీ ఉంటుంది. కీర్తన 125:5-6 యాత్ర కీర్తన 125:5-6 చూస్తే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చున్నాయి. అంటే కన్నీటి విత్తనములను దేవుని సన్నిధానంలో నాటండి. కన్నీటి ప్రార్థనను ఆయుధములు వాడుకోనండి. కన్నీటి దారాలు విత్తనముల వలె పడుతూ ఉండనియండి. యోహాను రాసిన సువార్త 11:35 చూస్తే, మన ప్రభువు కన్నీటితో ప్రార్థించెను లాజరు సమాధి వద్ద. అయితే ప్రభు యెరూషలేము తట్టు చూసి గెత్సేమనే తోటలో కన్నీటితో కూడా ప్రార్థించాడు. ఆయన ఆ నీ కన్నీరును తుడిచేవాడు. నీ కన్నీటిని తోసిపుచ్చేవాడు, వెళ్ళేవాడు, దాటి వెళ్ళడు. నీ కన్నీరు ప్రార్థనకు నిత్యముగా జవాబు లభించను. ఇది 3వది. 4వదిగా పరిశుద్ధాత్మ శక్తి. ఇది ఆఖరిది. అపోస్తలుల కార్యాలు 1:8 చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆత్మస్వరూపి దేవుడు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. యెషయా 55:19 చూస్తే, వరద వలె శత్రువు మీ మీదకు వచ్చినప్పుడు ఆయనే ధ్వజమెత్తును. అదేవిధంగా యోహాను సువార్త 14:26 చూస్తే, యేసుక్రీస్తు ఆరోహణము కాకమునకు ఆదరణకర్తవలే గుర్తి మాట్లాడారు. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 2:3 చూస్తే, పెంతెకొస్తు దినమున ఆత్మ శిష్యుల మీద బలముగా దిగి వచ్చెను, దేవుని అగ్ని వారిని నింపెను. లూకా సువార్త 24:49 చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఆత్మ తానే విజ్ఞాపనము చేయువాడు. అపోస్తలుల రాసిన పత్రిక, రోమా రాసిన పత్రిక 8:26 చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. జకర్యా 4:7 చూస్తే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అదేవిధంగా న్యాయాధిపతులు 14:6 చూస్తే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అంటే ఇక్కడ మేకపిల్లను చీల్చినట్లు అది చేతిలో ఏమీ లేకపోయినను మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన దానికి సంసోను, ఈ వాక్యం నాకు అర్థమైన సంసోను తన తల్లిదండ్రులతో కూడా
తిమ్రోతు అనే నాకు పోయి తిమ్రోతుకు వెళుతుండగా ద్రాక్ష తోటం వరకు వచ్చినప్పుడు ఆయనకి సంవత్సరానికి పుదమ సింహము అతని ఎదుటికి వచ్చినప్పుడు బొబ్బరించుతూ వచ్చింది. అప్పుడు యెహోవా ఆత్మ అతనికి ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను మేక పిల్లను చీల్చినట్టు పుదమ సింహమును చీల్చాను. అదేవిధంగా న్యాయాధిపతులు 6:34 చూస్తే యెహోవా ఆత్మ గిద్యోనును ఆదేశించను. అతడు బోర ఊదినప్పుడు యుద్ధం అక్కడ జయం పొందడం జరిగింది. యుద్ధ రంగంలో సైన్యం ఎదుట జాతీయ పతాకం పట్టుకొని సైన్యములకు అధిపతి నడిచి వెళుతున్న ప్రకారము ఆత్మ మన ముందర నడుచుతున్నాడు. ఆయనే మన జయశాలి, ఆయనే మన యెహోవా నిస్సి. పరిశుద్ధాత్మ విడుదలనిచ్చు ఆత్మ అని చెప్పబడుతున్నది. అదేవిధంగా 2 కొరింథీ 3:17 చూస్తే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని. 2 తిమోతి 1:7 అపోస్తుడైన పౌలు రాసిన 2 తిమోతిలో చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను మనకి ఇయ్యలేదు. కాబట్టి నూతన అభిషేకముతో నింపబడి ఆత్మ ఖడ్గమును చేతపట్టుకోనండి, ధైర్యముగా ముందుకు సాగండి. యుద్ధము ప్రభువుది, అపజయము అపవాదిది, జయము మనది. మనకు జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రం మనం ఎల్లప్పుడూ చెల్లించాలి. ఇట్టి ప్రభు దేవుడు అందరికీ అనుగ్రహించిన కాక.